నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత మేలుకో, టీడీపీని గెలిపించుకో. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం హయాంలోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి. గూడూరు పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ. ప్రజాభిమానం పొందిన వారికే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. గూడూరులోని శివాలయంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని తిలకించిన భక్తులు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, బాబు వస్తేనే జాబులు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బుచ్చిరెడ్డిపాలెం సభలో జగన్ మార్క్ బ్యాండేజ్ తో ఓ యువకుడు కనిపించడంతో చంద్రబాబు కామెంట్స్ చేశారు. బాబాయి హత్య, కోడికత్తి, లిక్కర్ అంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యేలుగా ఆనం రామనారాయణ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. యువత మేలుకోవాలని, బాబు వస్తేనే జాబులు వస్తాయని పేర్కొన్నారు. 95 కోట్లు రిపేర్ అవుతుంది. చేశారా తమ్ముళ్ళు అడుగుతున్నా. రేపు ఆ ప్రాజెక్టు కొట్టుకోకపోతే ఎవరో కారణం అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ దుర్మార్గం కారణం అవునా కాదా? ఇంకొక పక్క ఇక్కడ మంత్రులు ఉన్నారు. ఎక్కడ గాడులుగా వస్తున్నారో నాకైతే తెలియదు. ఎవ్వరికి ఏమీ పట్టదు. ఈ ప్రాంత అభివృద్ధి లేదు. ఈ ప్రాంతానికి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకొక ఆయనకి అప్పనిపేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప. ఇక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన శ్రద్ధ గనుల పైన తప్ప సేద్యం పైన లేదు. అలాంటి దుర్మార్గుడు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, కాలువలో పొడు పైన లేదా, నీళ్లు పోయే పరిస్థితులు ఉన్నాయా కాలువలో? దీనివల్ల బ్యాండేజ్ చేసి వచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాటకాలన్నీ వదిలేసి. ఇప్పుడు రాష్ట్రం అంతా బ్యాండేజ్ కట్టుకోవచ్చే పరిస్థితికి వచ్చారు. ఒట్టుంటి నాటకాలంటే రాజకీయం జరుగుతున్న తమ్ముడు అవి కూడా మాట్లాడుకుందాం. నేను బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. వివేకం సినిమా చూసారా అడుగుతున్నా. చూసుంటే జైలుపై కట్టండి, మళ్ళా చూడకపోతే ఒకసారి చూపేయండి. అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా? ఇంతవరకు నా మీద కేసులే లేవు. ఒక మహారాష్ట్రలో ఒకే కేసు పెట్టారు, బాబ్లీ. ఇంకా ఆనం, వేమిరెడ్డి తదితరులు మాట్లాడారు. మీ అందరికి ఒకటే మాటిస్తున్నాను, రేపు మన ఎలక్షన్ లో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే. మన ముఖ్యమంత్రి కుర్చీలో మీ అందరూ ఆశించిన అవసరం. మీ అందరూ ఖచ్చితంగా కష్టపడి వచ్చేది ఇంకా 10-15 రోజులే. మనము కష్టపడి మనము సార్లు గెలిపించుకోవాలా. అభివృద్ధి మనకు అవసరం. ఈ మధ్య కాలంలో అభివృద్ధి అనేది మనం చూడలేదు, మీరు చూడలేదు.
యువతకి ఉద్యోగాలు కల్పించాలంటే అభివృద్ధి, మనకి పరిశ్రమలు అవసరం. అటువంటివి కూడా మనకి మధ్య కాలంలో ఎక్కడ ఇనలేదు, ఇనబోం కూడా. మహిళా పారసాధిక చూపించి నాకు కోవూరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళలకి నేను సేవ చేయడానికి మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. ఈ కోవూరుని అవినీతిమయంగా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి అది నచ్చడం లేదు. దానికని నేను అవినీతి మీద ప్రశ్నిస్తుంటే అతను ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా చేస్తానని చెప్పి. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు లేవు. చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి కనీసం శ్మశానం కూడా లేదు. ఇది ఏంటి అని ప్రశ్నించిన ప్రజలను గత టీడీపీ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, వైకాపా వచ్చిన తరువాత అవినీతి అక్రమాలు జరిగాయని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం చేస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే మరియు సినీ హీరో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కోర్టు సెంటర్ నుండి నిర్వహించిన ర్యాలీలో బాలకృష్ణ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రచార రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి హిందూపురం ఎమ్మెల్యే మరియు సినీ హీరో నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. రెండో పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ నుండి చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు నిమ్మకాయలతో తయారు చేసిన భారీ గజమాలతో బాలకృష్ణను సన్మానించారు. ఆ ప్రాంతం నుండి స్కూటర్ ర్యాలీతో రోడ్ షో అండర్ బ్రిడ్జి వివేకానంద రోడ్డు మీదుగా పాత బస్టాండ్ సెంటర్ కు చేరుకుంది. దారి పొడవునా బాలకృష్ణను చూసేందుకు అభిమానులు, మహిళలు భారీగా తరలివచ్చారు. అనంతరం జరిగిన సభలో బాలకృష్ణ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ఏర్పాటు, పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పేద ప్రజలకు అండగా ఉందని తెలిపారు. నేడు రాష్ట్రంలో అవినీతి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు. అనేక మంది ఎస్సీ, ఎస్టీ సోదరులు మానసిక క్షోభతో మృతి చెందారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ తరపున సునీల్ కుమార్, బీజేపీ తరపున వరప్రసాద్ రావును గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఆరోపణలో ఇక్కడ కూటమి పసుపు కళ్ళు కదిలితే అభివృద్ధి మన సంక్షేమ పథకాలు మోసంతో నిరూపించారు. అలాగే దళితులు కన్యాలని చెప్పి వాళ్ళ చావులతో కొన్ని ఆఖరి ఆఖరి మండలు ఆడుకుంటున్నారు. నాక చెల్లెలు నాన్నదమ్ములంటూ ఆక చెల్లెలు అన్నదమ్ముల ఆస్తులోనే ఆడుకుంటున్నారు. అక్క చెల్లెలంటూ వాడు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రాజధాని రైతుల మెతుకులు మెత్త పొందుతుగా మార్చుకున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ముందు కుంభకోణాల కేశవుడు, ముఖ్య కంత్రి మహా మూర్ఖుడు, అలాగే
ఈ ప్రచారంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు, గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసే వారికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చారని, మేనిఫెస్టోలో అమలు చేయగలిగిన మాత్రమే ఇచ్చారని వైకాపా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో చూస్తే చంద్రబాబు పార్టీలో పనిచేసే వారికి టికెట్లు ఇవ్వలేదన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వారు కనపడరని చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది, స్క్రూటినీ కూడా కంప్లీట్ అయింది. మీరందరూ గమనించే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని గతంలో రిలీజ్ చేసి ఏదైతే చేయగలమో అదే చెప్పారు, చెప్పిందే చేసి చూపించారు. అదేవిధంగా తనను నమ్ముకున్న వాళ్ళకి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులందరికీ కూడా టికెట్లు ఇచ్చి ఒక మంచి నాయకులని, ప్రజలకు అవసరమైనటువంటి నాయకులని, గడప గడపకి తిరగగలిగేటువంటి వాళ్ళని, 5 సంవత్సరాల పాటు ఓర్పుగా ప్రజలతో ఉండే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. అదే మీరు తెలుగుదేశం పార్టీలో కనుక తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో తీసుకుంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటే కనీసం ఒక్క దగ్గరైనా కూడా ఆయన పార్టీ కోసం 5 సంవత్సరాల పాటు కష్టపడిన వ్యక్తికి, ఏ వ్యక్తికి కూడా టికెట్లు ఇవ్వలేదు. లాస్ట్లో ఎవరైతే డబ్బులు సంచులు తెచ్చుకున్నారో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వడం మనం చూసాం. వారందరూ కూడా రేపు పొద్దున 5 సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలకు సేవ చేస్తారని ఎవరు కూడా నమ్మట్లేదు. అలా ఖర్చు పెడితే మన రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన వ్యక్తి ఎన్నికలు వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణను చూసి, జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లే ఖర్చు పెడుతున్నారు, నేను 1,20,000 కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు. ఎవరైనా నమ్ముతారా? నీ నోటు గుండానే నువ్వు కనీసం ఈ పథకాలు చేయలేవు అని చెప్పి మాట్లాడిన వ్యక్తివి నేను అంతకంటే ఎక్కువగా ఇస్తానంటే నమ్మే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా కనిపించలేదు. కంప్యూటర్ను నేనే కనుక్కున్నానని, హైదరాబాద్ నేనే నిర్మించానని, సెల్ ఫోన్కి ఇండియాకి తెప్పించింది కూడా నేనేనని, పివి సింధు పథకం గెలవడానికి నేనే కారణం, అలానే ఇండియాలో అసలు జరగని ఒలింపిక్స్ని నేను అమరావతిలో జరిపిస్తానని చెప్పడం, ఇండియాలో లేని బుల్లెట్ రైలుని నేను అమరావతిలో తిప్పుతానని చెప్పడం, ప్రతి జిల్లాకి సీ పోర్టుని నిర్మిస్తానని చెప్పడం, కానీ 108 కూడా సరిగ్గా నడపలేకపోతే ఆయన ఎయిర్ అంబులెన్స్లు తెస్తానని చెప్పడం, సూర్యుడిని కంట్రోల్ చేసి కరువునే భయపెడతానని చెప్పడం, కానీ సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని చెప్పడం, కరోనా నేనుంటే వచ్చేదా అని చెప్పడం, ఇలాంటి పిచ్చి మాటలు ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు కానీ ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మద్య నియంత్రణ అయితే జరిగిందన్న, సుమారుగా మనకి లాస్ట్ టైంలో బెల్ట్ షాపులు ప్రధాన సమస్యగా ఉండింది. 14,000 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఈరోజు ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు. అలానే పర్మిట్ రూములు 1,400 దాకా ఉన్నాయి, వాటిని రద్దు చేసినారు. సుమారుగా 4,000కు పైగా ఉండే మద్యం షాపుల్ని సుమారుగా 1,500-1,600 మద్యం షాపులకి కంట్రోల్ చేసినారు. మద్య నియంత్రణ జరిగింది. మద్యపాన నిషేధమే నా తర్వాత చేయబోయే అంశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన. అయితే ఈ అంశాన్ని గతంలో చెప్పుకున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. సిపిఎస్ కంటే మెరుగుగా జిపిఎస్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే ఎంప్లాయీస్ అందరూ కూడా ఓపీఎస్ని కోరుకున్నారో, ఓపీఎస్కి ఒక 3 అంశాలలో జిపిఎస్లో లేవు. మొదట మనం జిపిఎస్లోకి ఒక అడుగు పెట్టిన తర్వాత ఆ 3 అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తులో మరొకసారి దాని మీద క్లారిటీ తీసుకొని ఓపీఎస్గా తీసుకురావాలనే ఆలోచనతో ఆయనతో ఒకసారి మాట్లాడడం కూడా జరుగుతుంది. పేదరికం రూపుమాపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అన్నారు. ఓజిలి మండలంలోని ఇనుగుంట, రావిపాడు, ఆర్మేన్పాడు, గుర్రంకొండ తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని ఇనుగుంట, రావిపాడు, ఆర్మేన్పాడు, గుర్రంకొండ, సగుటూరు, నెమళ్లపూడి, పున్నేపల్లి, గద్దగుంట తదితర పంచాయతీల్లో వైకాపా ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న సూలూరుపేట వైకాపా అభ్యర్థి కిలివేటి సంజీవయ్యకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయా పంచాయతీల్లో ఎంపీపీ అరుణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుస్తూ వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ పేదలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. నవరత్నాల పథకాలను అమలు చేసి
చేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిన జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, తనను ఎమ్మెల్యేగాను ఎంపీగా గురుమూర్తిని ఆదరించాలని ఆయన వివరించారు. మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతని పేదవాడే తీసుకోవాలి. పేదవాడికి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారిని పేదవాడే స్టార్ క్యాంపెయిన్ అయి మీరే ప్రచారం చేసి మీరే గెలిపించుకోవాలి. అది జగన్ అని చెప్పేది. మరి మీరందరూ కూడా మే నెల 13 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ఓటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని మేమందరూ కూడా కోరుకుంటూ, మరి మీ గ్రామానికి వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సూర్పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పంపించడం, నేను నామినేషన్ వేసి అన్ని ప్రాంతాలు కూడా తిరిగి మీ అందరి ఆశీస్సులు కోరుతూ ఇప్పుడు 3వసారి అవకాశం ఇచ్చారు. 2 సార్లు మీరు కూడా ఆశీర్వదించారు, ఎమ్మెల్యే గెలిపించారు. 3వసారి కూడా గెలిపించమని మీ అందరూ కూడా వేడుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పేదవాళ్ళకి మంచి జరిగింది. అమ్మఒడి అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఇంటి పట్టా అవ్వచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి కూడా ఈ రాష్ట్రంలో జరిపించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతం చేసినా కూడా, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పేదవాడు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో వెనకడుగు వేయకుండా చెప్పిన మాట ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలు చెప్పారో 2019కి ముందు నవరత్న పథకాలని ప్రతి పేదవాడికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. కారణం, ఈ రాష్ట్రంలో ఉన్న పేద బిడ్డని చదివించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. అది ఇప్పుడే మొదలైంది. ఇంకొక 10-15 సంవత్సరాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి పేద బిడ్డ బాగా చదువుకుంటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయమ్మ, ఉప సర్పంచ్ ఉచ్చూరు హరినాథ్ రెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు రవీంద్రరాజు, రఘురామరాజు, ప్రసాద్ నాయుడు, సుబ్బారావు యాదవ్, కలపాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మర్రిపాడు మండలంలోని చిన్న మచునూరు పంచాయతీకి చెందిన వైకాపా నాయకులు కొమ్మి జయచంద్ర ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన ఉప సర్పంచ్ కీర్తిసాగర్, సుందర్ రామయ్య, శ్రీనివాసులు, రాజేష్ తదితరులకు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి పలువురు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రమ్మని తొందరగా తమ్ముడు ఫోటో గూడూరు పట్టణంలోని శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ 13వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. శనివారం రాత్రి ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించిన కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. ముత్యాల తలంబ్రాలు, వేద పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. వేల్ వేల్ మురుగా వేల్ మురుగా పళనిమలై కొండ మీద బాలమురుగా వేల్ మురుగా వేల్ మురుగా పళనిమలై కొండ మీద బాలమురుగా మురుగనికి అరోవర వేలనికి అరోవర వేల్ మురుగా వేల్ మురుగా పళనిమలై కొండ మీద బాలమురుగా వేల్ మురుగా వేల్ మురుగా పళనిమలై కొండ మీద బాలమురుగా మురుగనికి హరోహర వేలనికి హరోహర మురుగనికి హరోహర వేలనికి హరోహర స్కందనికి హరోహర వేల్ మురుగా మురుగనికి హరోహర వేలనికి
దంపతుల శివ పార్వతుల ఐక్య రూపమా కార్తికేయ స్వామి రూప తారకాసురభర్ధన ఆది దంపతుల శివ పార్వతుల ఐక్య రూపమా కార్తికేయ స్వామి రూప తారకాసురభర్ధన మమ్ము కావగదిగి రావయ్య వేలు మురుగా కరుణించి కాచుకోర వేలు మురుగా కావగదిగి రావయ్య వేలు మురుగా మమ్ము కరుణించి కాచుకోర వేలు మురుగా వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా మురుగనికి వేలనికి మురుగనికి వేలనికి చిలుకూరు మండలంలోని కలోకొండ క్షేత్రంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరువుగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. सहस्रशीर्षं देवविश्वाक्षं विश्वदपरमान् नित्यं विश्वं नारायणं हरिं विश्वमेकमहादेवं विश्वाक्षं यश्च गन्धज्जगतं पद्मवासप्रदेयः भोजङ्गाभोजङ्गाभोजङ्गं तस्यान्ते सुतरकं भोजं तस्मिन् सतं प्रतिष्ठितम् వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మేలుకో, టీడీపీని గెలిపించుకో. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని జగన్ పై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం హయాంలోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి. గూడూరు పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ. ప్రజాభిమానం పొందిన వారికే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. వైభవంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. గూడూరులోని శివాలయంలో నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.